భీష్మ ప్రతిజ్ఞ. అంతఃపురంలో ఆప్తమిత్రులను సమావేశపరచి తన ఆలోచనలను వారితో చర్చించాడు దేవవ్రతుడు. వెంటనే రథాలను సిద్ధం చేయించాడు. తండ్రికి తెలియకుండానే దాసదాసీజనాల్ని, వేద పురోహితుల్ని వెంటపెట్టుకుని యమునా తీరంలోని దాసరాజు గృహానికి వెళ్ళాడు. ఎప్పటిలాగే దాసరాజు తన షరతుని దేవవ్రతునికి విన్నవించాడు. తన ఒప్పందానికి అంగీకరిస్తేనే వివాహం జరుగుతుందన్నాడు. దాసరాజా, నీవు దురాశాపరుడవని నేను భావించటం లేదు. నీవు కోరుకున్న నియమం ప్రకారమే నాకు సంక్రమించవలసిన ఈ హస్తినాపుర సింహాసనాన్ని నేను వదులుకుంటున్నాను. నా తండ్రి గారి సుఖం కన్నా నాకు సింహాసనాధికారం గొప్పది కాదు అన్నాడు దేవవ్రతుడు. నిజంగానా యువరాజా? సూర్యచంద్రుల సాక్షిగా నిజం. అయితే నాకు ఇంకొక అనుమానం ఉంది. ఏమిటది? తండ్రి మీదున్న మమకారంతో నీవు రాజ్యాన్ని వదులుకున్నావు. కానీ రేపు నీకు పుట్టబోయే పిల్లలు నీలాగా రాజ్యాధికారాన్ని వదులుకోరు కదా, అప్పుడేం చేయాలి అన్నాడు. ఒక్క నిమిషం మాత్రమే ఆలోచించాడు దేవవ్రతుడు. సరే, అలాగైతే నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, విను. పంచభూతాల సాక్షిగా, అష్టదిక్కుల సాక్షిగా, సూర్యచంద్రుల సాక్షిగా, సమస్త ప్రాణికోటి సాక్షిగా, సర్వదేవతల సాక్షిగా, ఈ హస్తినాపుర ప్రజల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈనాటి నుండి హస్తినాపుర సింహాసనాధికారాన్ని వదులుకోవటమే కాదు, ఆ జన్మ పర్యంతము అకళంక బ్రహ్మచారినై జీవిస్తాను. ఈ నా ప్రతిజ్ఞకు సమస్త ప్రకృతియే సాక్షి అని శపథం చేశాడు దేవవ్రతుడు. అప్పుడు ఆకాశం నుండి భీష్మ 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 అనే శబ్దం వినపడింది. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. దేవవ్రతుని పితృభక్తికి పృథ్వీయే పులకరించిపోయింది. దాసరాజు అనుమతితో సత్యవతీదేవిని సగౌరవంగా తీసుకుని వచ్చి తండ్రి గారి ముందు నిలబెట్టి తాను దూరంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు దేవవ్రతుడు. విషయం తెలుసుకున్న శంతన మహారాజు దేవవ్రతుని పితృభక్తికి చలించిపోయాడు. క్షణికమైన నా కోరిక ఈ ధీమంత పుత్రుని జీవితాన్నే పణంగా తీసుకుందని ఖిన్నుడయ్యాడు. కన్నీళ్లతో దేవవ్రతుని గాఢంగా అతిగాఢంగా కౌగిలించుకున్నాడు. దేవవ్రత, కన్నతండ్రి సుఖం కోసం నీ జీవితాన్నే బాధాతప్తం చేసుకున్నావు కదయ్యా. నీకు తండ్రినై నేను చరితార్థుణ్ణి అయ్యాను. నీ వల్ల కురువంశమే పావనమైపోయిందయ్యా. నీ అమేయమైన పితృభక్తికి పులకరించిపోయాను. నీకేం కావాలో కోరుకో అన్నాడు శంతనుడు. మీరు సంతోషంగా ఉండటం కన్నా నాకేం కావాలి తండ్రి అన్నాడు దేవవ్రతుడు. ఇంతటి పవిత్రుడవు కాబట్టే గంగా గర్భాన పుట్టావు. నీ మహాత్యాగానికి ఫలితంగా నీకొక వరమిస్తున్నాను. ఇచ్ఛామరణ శక్తి నీకు ప్రసాదిస్తున్నాను. నీవు కోరుకున్నప్పుడే నీకు మరణం కలుగుతుంది. యముడు ఎదురుగా నిలుచున్నా నిన్ను చంపలేడు అని వరమిచ్చి దీవించాడు శంతనుడు. వినయంగా పాదాభివందనం చేశాడు దేవవ్రతుడు. ఒక శుభముహూర్తాన సత్యవతి శంతనుల వివాహం తానే దగ్గరుండి జరిపించాడు. వివాహానికి వచ్చిన దేవమునులందరూ దేవవ్రతుని పితృభక్తిని పొగుడుతూ ఇక నుండి భీష్ముడనే పేరుతో కీర్తి పొందు అని దీవించారు. ఆనాటి నుండి దేవవ్రతునికి భీష్మ అన్న పేరు స్థిరమైపోయింది. ఏ యుగంలోనూ ఏ కొడుకు చేయని త్యాగాన్ని చేసిన భీష్ముడు పితృభక్తికి ఉదాహరణగా అజరామరమై నిలిచిపోయాడు. శంతనుకి సత్యవతి వల్ల చిత్రాంగదుడు, విచిత్రవీరుడు అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. చిత్రాంగద విచిత్రవీరులు యవ్వన దశలో కాలు పెడుతుండగానే శంతనుడు మంచం పట్టాడు. ఇద్దరు కొడుకుల్ని, సత్యవతీదేవిని భీష్మునికి అప్పగించి ఇహలోకాన్ని వదిలి పరలోకగతుడయ్యాడు శంతనుడు. భీష్ముడే శంతనుని పరలోక క్రియలు నిర్వహించాడు. పెద్ద తమ్ముడు చిత్రాంగదుణ్ణి హస్తినాపుర సామ్రాజ్య వారసుడిగా చేసి తాను సేవకుడిగా మాత్రమే రాజ్య వ్యవహారాలు చూసుకున్నాడు. భీష్ముని శౌర్య పరాక్రమాలు తెలిసిన పరరాజులు హస్తినాపుర సామ్రాజ్యం వంక కన్నెత్తి చూసేవారు కాదు. చిత్రాంగదుడు పెద్దవాడైన తర్వాత ఒకసారి తన పేరునే కలిగిన చిత్రాంగదుడు అనే గంధర్వునితో యుద్ధానికి దిగాడు. ఇది అకారణంగా జరిగిన యుద్ధం. ఇద్దరు చిత్రాంగదులు ఉండకూడదు అని మనిద్దరిలో ఎవరో ఒకరు పేరు మార్చుకోవాల్సిందేనని ఇద్దరు పట్టుదలకు దిగి యుద్ధం చేశారు. ఈ యుద్ధం కురుక్షేత్ర మైదానంలో జరిగిన మొదటి యుద్ధం. చిత్రాంగద గంధర్వుని చేతిలో శంతనుని పెద్ద కొడుకు చిత్రాంగదుడు హతుడయ్యాడు. చిత్రాంగదుని మరణానంతరం విచిత్రవీరుణ్ణి హస్తినాపుర సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు భీష్ముడు.